దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మరి కూడి వచ్చినటువంటి సంఘమునకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవుడు, మనల్ని ఎంతగానో కాపాడి కనికరించినటువంటి దేవుడు. 2025 సంవత్సరం అంతా మనల్ని కాపాడి 2026 సంవత్సరంలోనికి మరలా మనం ఈ విధంగా కూడుకొనడానికి దేవుడు కృప చూపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ సంవత్సరం ఎంతోమంది చూడలేక చాలా పరిస్థితులను ఎదుర్కొని మరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారి లెక్కలో మనం లేకుండా దేవుడు మనల్ని కాపాడి తన కృప ద్వారా మనల్ని రక్షించుకున్న దేవునికి మహిమ కలుగునుగాక. మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు జీవ కిరీటంగా ఇచ్చాడు, దయా కిరీటంగా ఇచ్చాడు. మరి ఆ దేవుణ్ణి ప్రతిదినము స్తుతించుకొని మహింపరచుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము బ్రతికి ఉండడానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చినప్పుడు అసలు ఎందుకు నాకు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన ఈ అవకాశాన్ని ఇచ్చినప్పుడు మరి నేను ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయాలను మనం ఎప్పుడూ కూడా పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనకంటే తెలివి కలిగినటువంటి వారు, మనకంటే ఐశ్వర్యం కలిగినటువంటి వారు, మనకంటే గొప్పవారైనటువంటి వారు చాలామంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి మనుషులు భూమి మీద ఉన్నారు. కానీ మన కుటుంబంతో మనం కలిసి ఈ విధంగా బ్రతికి ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప ఉన్నదని మనం అనుకోవచ్చు. అయితే మనలో ఏ మంచి లేకపోయినప్పటికీ కూడా, మనము మంచివారము కాకపోయినప్పటికీ కూడా ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ 2026 సంవత్సరంలో. ఈ 2026 సంవత్సరం అంతా కూడా దేవునికి మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. ఏం చేయాలంటే మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. ఏంటి ఆ కృతజ్ఞత అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మనల్ని భూమి మీద మొదటిగా క్షేమంగా ఉంచాడు. రెండవది, ఎన్ని ప్రమాదాలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. అనారోగ్య పరిస్థితిలో ఆరోగ్యాన్ని దేవుడు దయచేశాడు. అప్పుల సమస్యలతో మనం ఉన్నప్పుడు ఆ సమస్యలకు పరిష్కారాలను మనకు తెలియపరచి ఆ సమస్యల్లో నుంచి మనము విడుదల పొందేందుకు దేవుడు కృప చూపించాడు. ఇంకా రకరకాలైనటువంటి విషయాల్లో దేవుడు మనకు సహాయం చేశాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి దేవుణ్ణి ప్రతిదినము గణపరుస్తూ ఉండాలి. క్యాలెండర్లో పేజీ మారిందే కానీ సమయము అలాగనే ఉంది. కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన మన జీవితంలో గొప్ప కార్యాలు ఏమి జరగవు. క్యాలెండర్లో ఒక డేట్ మారిందంతే. జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2025 నుంచి మళ్ళీ 2026లోకి మారేమో కానీ పెద్దగా ఇందులో ఏమీ లేదు. దీని గురించి మనం ఏదో గొప్పగా ఊహించుకోవాల్సినటువంటి అవసరత కూడా లేదండి. ఎందుకంటే కాలాలు సమయాలు
దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. మనం రాయల్టీగా బ్రతకాలని అనుకుంటాం ఎవరైనా, కానీ మనం అందరం కూడా ఏం కోరుకుంటాం? రాయల్టీగా జీవించాలి, అందరిలో కంటే కూడా ఒక ఉన్నతమైన స్థితి కలిగి ఉండాలి, ఏదో ₹1 నేను సంపాదించుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, లేదంటే ఒక బండి కొనుక్కోవాలి, ఒక పొలం కొనుక్కోవాలి, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి. అంటే ప్రజల అందరి దృష్టిలో కంటే నేను గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగి మనం జీవిస్తూ ఉంటాం. ఒక నూతనమైనటువంటి ఆలోచనలు, ఒక నూతనమైన తలంపులతో, ఒక నూతనమైన ఉద్దేశాలతోనే మనము బ్రతుకుతూ ఉంటాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనకు ఈ సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. క్రిస్మస్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానము వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ మన జీవితంలో మనకు వెలుగు కావాలి. ఆ వెలుగు మనల్ని వెలిగించేదిగా ఉంటుంది. అయితే జీవిత సత్యము చాలా ఆలోచన చేస్తే ఏది మనకు అర్థం కాదు. ఒక్కోసారి మనకు మనమే అర్థం కాము, మనమే అర్థం కాము. అసలు ఏం జరుగుతుంది మన జీవితాల్లో, మనం ఎంతవరకు మనం పరిగెత్తుతున్నాం, మన ఆలోచనలు ఏంటి, మన తలంపులు ఏంటి, మన ఉద్దేశాలు ఏంటి కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ప్రతి ఒక్క వ్యక్తి ఎదగడానికే ప్రయత్నం చేస్తాడు. ఒక నూతన సంవత్సరంలో ఒక నూతనమైన కార్యాలు మనం పొందుకోవాలి, ఒక క్రొత్త ఆలోచనలతోనే మనం నింపబడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం కలిగే మానవుడు బ్రతుకుతూ ఉంటాడు. చాలామంది తమ జీవితాల్లో ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఏదో ఒక సంతృప్తితో మనం బ్రతుకుతూ ఉంటాం. మా పిల్లలు ఉద్యోగాలు వచ్చాక అభివృద్ధి పొందుతాం, ఈ సంవత్సరం పంట వేస్తే పండలేదు కాబట్టి వచ్చే సంవత్సరమైనా మనకి అభివృద్ధి కలుగుతుంది. అంటే మానవుడు తాను ఏ విధంగా ఊహించుకుంటాడు, తాను ఏ విధంగా ఆలోచన చేస్తాడు అంటే, ముందున్నటువంటి దాని కొరకు బ్రతకడం కోసమే ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక సందర్భంలో దేవుడు మనకు సహాయపడ్డా ఇలాగనే ఉండిపోతాం మనం. మన జీవితాంతం ఇలాగనేనా? చాలామంది మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ సంవత్సరమైనా ఒక ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, కారు లేనటువంటి వాళ్ళు ఈ సంవత్సరమైనా ఒక కారు కొనుక్కుంటే బాగుంటుంది. ఇంకా రకరకాలైనటువంటి ఉద్దేశాలు. ఈ సంవత్సరమైనా మన పరిస్థితులు మారితే బాగుంటాయి. అంటే ఇక్కడ మనం కొత్తగా ఏదైనా ఆలోచన చేసే విధానం మనకు కావాలి. ఎప్పుడు మనము ఆ దిగువ రేఖను ఉండేటువంటి పరిస్థితుల నుంచి ఎగువ రేఖకు రావడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీనికి తోడు నీడ సహాయము దేవుడిని మనం ముందుంచుకొని మనం పరిగెత్తాలి. చాలామంది అంటారు, గాల్లో దీపం పెట్టి దేవుడా నీవా అంటే ఆగుతుందండి? ఆగదు. మనిషికి రోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. మనిషికి రోగం వస్తే ఎక్కడికి పరిగెత్తాలి? డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తాలి. అంటే ప్రతిదానికి ఒక సమయం కలదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమయాన్ని డాక్టర్ దగ్గరికి కేటాయించాలి, ప్రయాణం చేసే సమయాన్ని ప్రయాణానికి కేటాయించుకోవాలి, మందిరానికి వెళ్ళే సమయాన్ని మందిరానికే కేటాయించుకోవాలి. మనకి వారానికి 7 రోజులు, 6 రోజులు దేవుడు కష్టపడమన్నాడు.
దేవుడు ఎక్కడా కూడా తిని పడుకోమల్లా. బైబిల్ గ్రంథం మొత్తం మనం పరిశీలించి చేసినట్లయితే తిని పండుకోమని ఎక్కడా చెప్పాలి యేసు ప్రభు వారు. మీరు కష్టపడి పని చేయండి, మీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను, మీ కష్టాన్ని నేను దీవిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. గాల్లో దీపం పెట్టి పండుకుంటే ఏమైపోద్ది? ఆరిపోద్ది. అంటే ఏ మనిషికి ఏ అక్కరత ఉన్నదో ఆ అక్కర కొరకు అతనే ప్రయత్నం చేయాలి. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నేను నీకు తోడై ఉంటాను అన్నాడు దేవుడు. ప్రయత్నం చేయకుండా గాల్లో దీపం పెట్టకూడదు. నువ్వు చెయ్యాలి ప్రయత్నం. ఇంట్లో పడుకుంటే ఉపయోగం అని ఉంటుందండి. చాలామంది స్త్రీలు 99% నేను కట్నం తెచ్చాను కదా, నేను ఇంట్లో పడుకుంటానంటే కుదరదు. స్త్రీ పని చేయవలసిన పని స్త్రీ చేయాలి. నువ్వు ఒక్కదానివే కట్నం తీసుకురావాలి. ఇక్కడ మీ అమ్మ తెచ్చింది, అందరూ తెచ్చిన వాళ్ళు కట్నాలు ఎంతో కొంత. మన భారతదేశంలో కట్నం లేకుండా ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు. ఏదో ఒక 10% వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి మాకుంది ఇది పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో మాకు కట్న కానుకలు అక్కర్లేదు అని చెప్పి వాళ్ళు వివాహాలు ఊరకనే చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం దానికి అభ్యంతరకరమైనటువంటి విషయం ఏం కాదు. నువ్వు కట్నం తీసుకొచ్చినంత మాత్రాన నీ భర్త దగ్గర నీవు అణుకుగా లేకపోతే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే విలువైనది అంటాడు. భార్య భర్తకి అణుకువైనటువంటి స్త్రీగా ఉండాలి. ఒక నూతనంగా ఆలోచన చేయాలి. మా అమ్మ మా నాన్న ఇంత కట్నం ఇచ్చారు మాకు, నేను ఏ పని చేయను, ఇంట్లో తిని పడుకుంటానంటే అది ఆశీర్వాదానికి కారణం కాదు. గయ్యాళి ఇంట నుండి కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు అంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఒక ఇంటికి కోడలకే వచ్చిన తర్వాత నీవు నీ స్థితిని మార్చుకొని నీ ఇంట్లో 10 గంటల వరకు పడుకున్నామేమో నాకు తెలియదు. నువ్వు అత్తగారింటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 5 గంటలకే లేవాలి. నీ కుటుంబం అభివృద్ధి పొందాలి అంటే, నీ బిడ్డలు దీవించబడాలంటే, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా 5 గంటలకే. కొంతమంది 7 గంటలైనా 8 గంటలైనా తలుపులు తెరవరండి. ఎంత దరిద్రమో తెలుసా అండి అది. ప్రతి స్త్రీ కూడా, భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ కూడా 5 గంటలకు లేచి 7-8 గంటలకల్లా అన్నీ కూడా సమకూర్చుకునేటట్లుగా అన్నిటిని సిద్ధపరిచేదే నిజమైనటువంటి స్త్రీ యొక్క లక్షణం. ఒక క్రొత్త ఆలోచన కలగాలి ఈ క్రొత్త సంవత్సరంలో. నేను ఇంకా దరిద్రపు స్థితిలోనే, దరిద్రపు రేఖలోనే, దరిద్రపు ఆలోచనలతోనే నీవు ఉన్నప్పుడు నీ ఆలోచనలన్నీ క్రొత్తగా ఉండాలి. నువ్వు కష్టపడి పనిచేయాలి. దేవుడు తన వాగ్దానం ఏం చేస్తున్నాడు మనకి? నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో నేను నీకు సఫలీకృతము చేస్తానన్నాడు. మనం ఒక పని ప్రారంభిస్తున్నాము అంటే దానికి తోడు ఎవరు ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలి. ఒకవేళ నాకు దేవునితో పని లేదు అనుకున్నాం, పర్వాలా, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే నేను దేవుని నమ్ముకొని దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారికి మాత్రమే ఈ వాక్యం బోధిస్తుంది. ఆయన నీకు తోడుగా ఉండాలి అంటే ఈ నూతన సంవత్సరంలో నీ పట్ల నూతనమైన కార్యాలు ఆయన జరిగించాలి అంటే నువ్వేదో ఒక ప్రయత్నం చేయి. వ్యవసాయం చేసేవాడు తన వ్యవసాయ విషయంలో ఎంత నష్టం వచ్చినా కానీ మరలా ఈ సంవత్సరం వేద్దాం,
మరలా ఈ సంవత్సరం ప్రారంభిద్దాం అంటే ఏదో ఒక పని ఖచ్చితంగా నేను చేయాలి అని నువ్వు దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆ పనిని ప్రారంభిస్తే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇళ్లల్లో ప్రార్థనలు తక్కువైపోయినాయి. ఈ గుడి కాకపోతే ఆ గుడి కాకపోతే ఇంకొక గుడి కాకపోతే ఎన్ని గుడులు మారినా మన పరిస్థితులు మారవండి. ముందు మన స్థితి మారాలి, మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి, మన ఉద్దేశాలు మనం మార్చుకోవాలి. దేవుడేమన్నాడు? నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలో నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. మరి నీ ప్రయత్నాలను దేవుడు అభివృద్ధి పరచడానికి ఆయన నీకు సహాయపడతాడు. మనం దేవుడిని ఎప్పుడు చూడలేదండి. చూసామా? ఆయన ఏ ఆకారంలో ఉంటాడో కూడా తెలియదు మనకు బైబిల్ ఏం చెప్తుందో దేవుని విషయంలో? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధన చేయవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి నేను చూడలేదండి ఇంతవరకు. ఆయన ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. దేవుడు మనం చూసామా ఎప్పుడన్నా దేవుణ్ణి? అలాగనే దేవుని యొక్క గుణగణ లక్షణాల గురించి బైబిల్ గ్రంథం చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఒకసారి మనం బైబిల్ గ్రంథం ఆదికాండము 1వ అధ్యాయాన్ని చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు ఎలా ఉన్నాడట? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. స్వరూపము అనగా మన పైన కనబడే ఆకారం కాదండి. ఇప్పుడు నా వెనక ఒక ఆకారం ఉంది. ఏ ఆకారం ఉంది? మనుషుని యొక్క ఆకారం ఉంది, బొమ్మ. దాన్ని కొంతమంది యేసు ప్రభు అని, ఆయన ఏదో సంథింగ్ అని చెప్పి చెప్పుకుంటారు. ఆ ఆకారం గురించి చెప్పట్లే దేవుడు ఇక్కడ. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. స్వరూపము అనగా ఈలోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనటువంటిది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. మన పోలిక అనగా గుణగణాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. గుణగణాలు, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు, మంచి తలంపులు. దేవుడు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తున్నాడో మానవుడు కూడా అదే ఆలోచన కలిగి ఉండాలనేదే దేవుని ఉద్దేశం ఇక్కడ. అప్పుడు మనం దేవుని చూస్తున్నాం. ఇక్కడ కూడా దేవుని చూడట్లే. మనకి దేవుడు ఇక్కడ కూడా కనబడతలేదు. నరులను చేయుదము అంటే ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. నరులను చేయుదుము అంటే ఈ నరులను చేసేటప్పుడు వాళ్ళకి ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? స్వరూపమందు మన పోలిక చొప్పున అంటే గుణగణాల గురించి, వాళ్ళలో మంచితనము, ఆశా నిగ్రహము, ప్రేమ, సంతోషము, సమాధానము, మనం ఏదైతే కలిగి ఉన్నామో దేవతలుగా, దేవుడిగా అలాంటి స్వభావము కలిగినటువంటి మానవుడును తయారు చేద్దాము. దేవుడికి ఒక ముక్కు, 2 కళ్ళు, ఇవి బాహ్య సంబంధమైనటువంటి ఇవి కాదు దేవుడు. నేను ఎప్పుడు దేవుడిని చూడలా. నేను నిజం చెప్తున్నాను. నాకెప్పుడు దేవుడు కూడా కనబడలా. నాకెప్పుడు కూడా దేవుడు నాతో ఎప్పుడు కూడా మాట్లాడలా. ఆయన వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య, ఇప్పుడు మన మధ్య ఎవరు నివసిస్తున్నారు? దేవుడు నివసిస్తున్నాడు.
ఈ మందిరంలో దేవుడు ఉంటాడనేది అబద్ధం. ఈ మందిరంలో దేవుడు ఉంటాడనేది అబద్ధం. ఆయన సర్వాంతర్యామి. ఆయన ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడని నేను చెప్పను. అన్ని చోట్ల ఇమిడి ఉన్నటువంటి వాడు దేవుడు. అంతటా ఉన్నటువంటి వాడు దేవుడు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏమీ లేదు ఈ భూమి మీద. ఆయన సర్వ సృష్టికి ఆధార సంభూతుడైనటువంటి వాడు, సర్వాంతర్యామి. అంటే ఈ కేవలం ఈ మందిరం మనకు ఎందుకు ఉంది అంటే, మనం వచ్చి దేవుణ్ణి కొన్ని మాటలు చెప్పుకోవడానికి, మనం అందరం కలిసి ఒకరము కలుసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి మాత్రమే. ఆయన సన్నిధి ఒక చోట కాదు, అంతటా ఉంది. నువ్వు ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తావో అదే దేవుని సన్నిధి. నువ్వు ఎక్కడైతే దేవుని కనపరుస్తావో అదే దేవుని సన్నిధి. ఇది సమాజంగా కూడుకున్నటువంటి ఒక మందిరం మాత్రమే. ఈ మధ్యకాలంలో రోడ్డు వైండింగ్లలో చర్చిలు పడగొడుతున్నారు. కొంతమంది చర్చిలు కూల్స్తున్నారు, హిందూ సహోదరులు కొంతమంది. లేకపోతే రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. మరి చర్చిలో దేవుడు ఉన్నాడా? ఇక్కడ చర్చిలో గోడల మధ్య దేవుడు ఉన్నాడా? ఈ గోడలు కట్టింది ఎవరు? టాపి పనోడు. ఈ గోడల మధ్య దేవుడు లేడు. ఆయన అన్ని చోట్ల ఉన్నటువంటి ఆయన. నీ మనసులో ఉన్నాడు దేవుడు, నీ తలంపుల్లో ఉన్నాడు, నీ చూపులో ఉన్నాడు, నీ ఉద్దేశంలో ఉన్నాడు, నీ మాటలో ఉన్నాడు, నీ నడకలో ఉన్నాడు, నీ పడకలో ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు ఆయన. ఒక్క చోట ఆయన్ని ఇక్కడే ఉన్నాడు అని చెప్పడానికి లేదండి. ఆయన సర్వాంతర్యామి. ఆయన అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు ఆయన దేవుడు. ఇప్పుడు ఆయన్ని మనము జాగ్రత్తగా కనుగొనడానికి ప్రయత్నం చేయాలి. మనము ఇంకా 2005 సంవత్సరంలో జరగనటువంటి కొన్ని కార్యాలను 2026 సంవత్సరంలో జరిగే దానికోసం మనం ప్రార్థన చేయాలి దేవుని కోసం. నేను ఈ చర్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. వీరందరూ క్షేమంగా ఉండాలయ్యా. ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి మార్గాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అందరినీ కాపాడండి. అందరితో మీరు ఉండండి. అందరికీ సహాయం చేయండి. కుటుంబాల సమస్యలన్నిటిని తొలగించండి. ఒక క్రైస్తవుడి యొక్క బాధ్యత ఏంటి? ఇతర మతాలను దూషించే వ్యక్తిగా ఉండకూడదు. ఇతర దేవుళ్ళను కించపరిచే వ్యక్తిగా ఉండకూడదు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళ క్షేమము కొరకు ప్రార్థన చేయాలండి. క్రైస్తవుడి యొక్క లక్షణం ఎప్పుడూ కూడా ఒక కుటుంబంలో ఒక అమ్మాయి బాధపడుతుంటే ఆ అమ్మాయి కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ఆ వ్యక్తి కోసం మనం వెగతాళి చేయకూడదు. ఏ సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు, ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలియదు, మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో మనకు తెలియదు. వాళ్ళందరి కోసం మనము ప్రార్థించవలసిన బాధ్యత మనకు ఉంది. మన జీవితంలో చాలామంది మనల్ని మోసం చేసేవాళ్ళే ఉంటారు. మనల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మనల్ని మనం ఎదుగుతుంటే మన అభివృద్ధిని చూడలేక మనల్ని పాడు చేసేవాళ్ళు ఎక్కువ కనపడుతుంటారు మనకి. మన దగ్గర అనవసరంగా మనల్ని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళే మనకు ఎక్కువ కనబడుతూ ఉంటారు. అయితే వారందరి కోసం మనము ప్రార్థన చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది.
సహజం ఇదంతా కూడా. అయితే ఈ నూతన సంవత్సరంలో ఈ నూతనమైనటువంటి కార్యాలు మీ పట్ల జరిగించాలి దేవుడు అంటే నూతనంగా ఆలోచన చేయాలి మనం. ఈరోజు మందిరంలో ఉన్నంత మాత్రాన పెద్ద గొప్ప ఏం కాదు నాకు తెలిసి. రాత్రి కేకులు కట్ చేసి ఉంటారు, వాగ్దానాలు తీసుకుని ఉంటారు, కొవ్వొత్తులు వెలిగించుంటారు, కొబ్బరికాయలు కొట్టి ఉంటారు, పూలు తెచ్చినోడు పూలు తెచ్చుంటారు. కానీ క్రొత్తగా ఆలోచన చేసే మనస్సు ఉండాలి ముందు. నేను ఎదగాలి అంటే, నేను అభివృద్ధి పొందాలంటే, నేను దీవించబడాలంటే, నేను ఆశీర్వదించబడాలంటే నేనేం చేయాలి ముందు అసలే దేవుని కోసం? ఒక 10 మంది కోసమైనా మనం ప్రార్థన చేస్తున్నామా ముందు? నీ ఇంటి పక్క వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? నీ పక్కింటోళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? నీ ఎదురింటోళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? మనం జేసీపీతో చేపించేటప్పుడు ఆ ప్రక్కనున్న సహోదరితో మాట్లాడి ఇట్లా పని చేపిస్తున్నాం, మీ సరిహద్దులతో మాకు సంబంధం లేదు, మేము కొంచెం ఇంకా కొద్దిగా శుభ్రం చేయడం కోసం చేస్తున్నాం అని చెప్పి సమాధానంగా మనం వెళ్ళి సమాధానపడి చేపించాం. అంటే మనము ఏది కూడా ఏం చేసినా కూడా ఒక మంచి ఆలోచనతో చేయాలి, ఒక మంచి ఉద్దేశంతో చేయాలి. అలా చేసిన రోజు దేవుడు తప్పకుండా మనల్ని ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. మన పట్ల దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందంటే ఏది కూడా లేదండి. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఏ రోజు కూడా మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాటన్నిటినీ వైదొలిగించే దేవుడు. మనం ఎప్పుడైతే దేవునితో కమ్యూనికేషన్ కలిగి ఉంటామో, దేవునితో మనం ముందుకు నడుచుకుంటూ ఉంటామో, అదే నిజమైనటువంటి నూతనమైనటువంటి గొప్ప కార్యాలకు మనకు సహాయపడుతుంది. ప్రతి విశ్రాంతి దినమును మనము దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా మనం దాన్ని ఆచరించాలి. నువ్వు 6 దినాలు కష్టపడి పనిచేయి. ఈ 6 రోజులు నువ్వేం చేస్తావో దేవునికి అవసరం లేదు. నువ్వేం చేసినా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇవి అక్కడ ముగ్గురికి కొన్ని నాణ్యాలు ఇచ్చాడు యజమానుడు. ఒకడికి 5 నాణ్యాలు, ఒకడికి 10 నాణ్యాలు, ఒకడికి 1 నాణ్యం ఇచ్చాడు. ఆ నాణ్యాలు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇద్దరు వ్యాపారం చేశారు. ఒకడు దాచిపెట్టుకున్నాడు నాణ్యాన్ని. వీడు క్రొత్తగా ఆలోచన చేయలా. ఒకవేళ క్రొత్తగా ఆలోచన చేస్తే ఆ ఒక్క నాణ్యాన్ని బట్టి దేవుడు ఇంకొక నాణ్యాన్ని ఇచ్చోడేమో. మనం కూడా క్రొత్తగా ఆలోచన చేయాలి. ఈ సంవత్సరం నాకు మేలు జరగల, 2025 అంతా కూడా నాకు నష్టం ఉంది. 2026లో మనం ప్రవేశించాం. ఈ 2026లో ప్రవేశించినప్పుడు ఈ 2025 సంవత్సరంలో నేనేం చేయాలా దేవుని విషయంలో? నేను ఏం చేయాలా దేవుని విషయంలో? ఇది ఆలోచన చేయాలి ముందు. మనం ఎన్ని మందిరాల చుట్టూ తిరిగినా, ఎంతమంది పాస్టర్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదండి. గుర్తుపెట్టుకోండి బాగా. నువ్వు ఏ మందిరానికైనా వెళ్ళి నాకు అభ్యంతరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని నీ మనసులో ఉంటే అక్కడికే వెళ్ళిపో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇక్కడ. కానీ ఒక క్రొత్త కోణంలో మనం ఆలోచన చేయాలి. క్రొత్త ఆలోచనలతో మనము ముందుకు కొనసాగాలి. ఈ 2025 అంతా కూడా ఒక లిస్టు రాసుకో. దేవుని విషయంలో నువ్వు ఏ కార్యాలు జరిగించావో, మందిరానికి వెళ్ళి నువ్వు మందిరాన్ని శుభ్రం చేసావా, మందిరము ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసావా, అలాగే మందిరానికి వస్తున్నటువంటి వారి కొరకు మనం ఎప్పుడన్నా ప్రార్థన చేశామా, మందిరానికి రానటువంటి వారి కొరకు మనం ఎప్పుడన్నా ప్రార్థన చేశామా,
మన గ్రామంలో చాలామంది ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం మనం ప్రార్థించామా? అంటే ఇలాగ ఆలోచన చేసుకుంటూ పోతే మనం ఎంత దేవునికి దూరంగా ఉంటామో ఈ వాక్య సందేశం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఒక భార్య ఉంది, ఒక భర్త ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు ఒకచోట ఉంటేనే అది చూడముచ్చటైనటువంటి జంట. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉంటే నీకెంత ఐశ్వర్యమన్నా ఉన్నాయండి, నీకెంత ఆశీర్వాదమైనా ఉన్నాయండి, నువ్వెంత గొప్పగానో ఉండేవండి. కొంతమంది పిల్లలు ఒక చోట ఉంటారు, తల్లిదండ్రులు ఒక చోట ఉంటారు. నా భార్య ఈ మధ్యకాలంలో ఒక నెల ట్రైనింగ్కి వెళ్ళింది. భర్త ఎక్కడో ఛత్తీస్గఢ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. భార్య ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ ఏమి లేదండి, సంతోషం లేదు, సమాధానం లేదు. అట్లాగనే ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనకు తెలుసు, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో మనకు తెలుసు, దేవుని యొక్క శక్తి ఏంటో మనకు తెలుసు, దేవుని యొక్క బలం ఏంటో మనకు తెలుసు. కానీ దేవునితో సహవాసానికి మాత్రం మనం దూరంగా ఉంటాం. దేవునితో కలిసి నడవడానికి ప్రయత్నం చేయం. ఇప్పుడు ఎవరితో నడవాలి, ఎవరితో నడవకూడదు? మనుషులతో కాదు మనం నడవలసింది. ఎప్పుడు కూడా మన యొక్క అడుగులన్నీ కూడా ఎవరితో వేయాలి? దేవునితోనే. ప్రతి విషయంలో దేవునితోనే ఉండాలి. ఈ 6 రోజులు కష్టపడి పనిచేయి, తప్పులేదు ఇందులో. కూలి పనికి వెళ్తావా? వెళ్ళు. వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నావా? వ్యవసాయం చేసుకో. వ్యాపారం చేయాలనుకుంటున్నావా? వ్యాపారం చేసుకో. అంటే మానవుడు ఈ భూమి మీద బ్రతకడానికి ఏ పనైతే తనకు చేయగలిగి ఉన్నాడో ఆ పని ఖచ్చితంగా చేయాలండి ప్రతి మనిషి. పని చేయకుండా భోజనం చేయకూడదు అంటాడు. దేవుడే చెప్తాడు ఈ విషయాన్ని మాట. తెసనీలకు రాసిన పత్రికలో, ప్రసంగి గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా ఉంటే చదివితే జాగ్రత్తగా. పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేయకుండా భోజనం పెట్టొద్దు అంటాడు బైబిల్ గ్రంథంలో. ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడాల్సిందే నూతనంగా. ఇప్పుడు నీకు దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వు చేయు పనులన్నిటిలో, నీ ప్రయత్నాలన్నింటిలో దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలంటే ఒక్కటి, ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మనం ఆలోచన చేస్తే ఆయనకి ఏం అక్కర్లేదండి. కొబ్బరికాయలు, కొబ్బరి చెప్పలు, ఏమంటే సాంబ్రాణి కడ్డీలు, లేదా కొవ్వొత్తులు, కేకులు, ఈ బిస్కెట్లు దేవునికి అవసరంలా. ఇవన్నీ 2 రోజులు తినకుండా పక్కన పెట్టండి, ఏమైంది? కుళ్ళు కంపు కొట్టేద్ది, వాసన వచ్చేస్తాయి. అవి అవసరమా దేవునికి? నువ్వు కావాలి దేవునికి, నువ్వు కావాలి ముందు. నీ అవసరత దేవునికి భూమి మీద ఉన్నది. మన అవసరత దేవునికి ఉన్నదండి ఈ భూమి మీద. మరి మనం అనుకోవచ్చు ఈ మాటకి, మన అవసరత దేవునికి ఎట్లా ఉంటుందంటే ఉంది. ఆయన నిన్ను కోరుకున్నాడండి. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడు? ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. కృష్ణయ్య గారితో పని ఉంది కాబట్టే, కృష్ణయ్య గారు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు ఏ స్థితిలో నువ్వు తీసుకొచ్చాడు? తన దేవుని పని కొరకు. దాదాపుగా నేను కొన్ని రోజుల నుంచి వస్తున్నా, ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన ఒక్కడో వచ్చి కూర్చుంటేనే వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నా నేను. ఎందుకని అంటే ఈ ప్రజల మధ్య సువార్త ప్రకటించాలంటే అంత ఓపిక కలిగినోడు కృష్ణయ్య గారని దేవుడికి తెలుసాడు ముందు. ఈ ఊర్లో, ఈ గ్రామంలో, ఈ ప్రజలకి వాక్యం వినగలిగేటువంటి ఓపిక ఎవరికి ఉంది? అందుకని దేవుడు
కృష్ణయ్య గారిని ఎన్నుకున్నాడు. అవునా? ఆయన ద్వారా ఇక్కడ ఏం కట్టించబడింది? మందిరం కట్టించబడింది. ఈలోగా ఆయన చాలామంది మోసం చేశారు. అయినా కానీ దేవుడు ఎంతమంది మోసం చేసినా, ఎంతమంది కృష్ణయ్య గారిని అన్యాయం చేసినా దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడు? ఇక్కడ ఆయనతో పని దేవునికి ఉంది కాబట్టి, కృష్ణయ్య గారితో పని దేవునికి ఉంది కాబట్టి కృష్ణయ్య గారిని దేవుడు ఈ ఊరిలో ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా కొంతమందిని దేవునికి తెలియపరచడం కొరకు దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని చిత్తం. అలాగనే దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే, మీతో ఒక పని ఉంది ఆయనకి, ఏదో ఒక పని ఉంది ఆయనకి. ఆ పని ఏంటి ప్రభువా నాతో అని మనం ప్రార్థన చేయాలండి. 1996 వరకు కూడా నేను లోకంలోనే ఉన్నా. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కోడి పందాలు వేద్దాం, ఏమండి, పేకాటకి వెళదాం, క్లబ్బులకి వెళ్దాం, ఏమండి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. కానీ దేవుడు ఏ మంచి నాలో లేకపోయినప్పటికీ కూడా నీతో నాకు పని ఉంది అంతేగా. మా ఊర్లో అంతమంది ఉన్నారు గౌడస్ కుటుంబంలో, కానీ దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఏదో ఆయన ఉద్దేశం మనకు తెలియదు. మనం దేనికన్నా ప్రలోభాలకి దేవుని నమ్ముకున్నామా? ఇక్కడ మనకేమన్నా సైకిళ్ళు ఇస్తానంటేనో, కార్లు ఇస్తానంటేనో, లేదంటే హిందూ మతంలో నుంచి మనం మతం మారామా? మనం మతమేం మారలా, మన హిందూ మతమే. క్రీస్తును మన సొంత రక్షకునిగా మనం అంగీకరించామండి. ఇక్కడ ఒక మొదటి పాయింట్. చాలామంది ప్రశ్న ఉంటుంది, కన్య గర్భమునకు కుమారుడు జన్మించడం ఏంటండి అంటారు. అంటే కన్యకు పిల్లలు పుట్టడం ఒక విచిత్రం. ఇక్కడ ఒక భాగంలో ఒక విచిత్రం. కన్యకు పిల్లలు పుట్టడమే ఒక విచిత్రం. డాక్టర్లు సైతం కూడా దీన్ని ఒప్పుకోరు, మేధావులు సైతం కూడా దీన్ని ఒప్పుకోరు, అసలు దీన్ని అంగీకరించరు. ముందు ఒక మాటలో చెప్పాలంటే, కన్యక పిల్లలు పుట్టడం ఏంటండి? చాలా విచిత్రం కాదు ఇది? మరి సూర్య భగవానుడికి కర్ణుడు ఏం చేశాడు? జన్మించాడు. ఇవాళ మనము రాయిలో దేవుణ్ణి వెతుక్కుంటున్నాం, చెట్టులో దేవుణ్ణి వెతుక్కుంటున్నాం. చెట్టులో దేవుణ్ణి ఎట్లా వెతుక్కుంటున్నాం? ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు రెండు కలిసాయి అంటే దేవుడని ఒప్పుకుంటున్నాం. ఒక రాయి భూమిలో దొరికితే దేవుడని ఒప్పుకుంటున్నాం. ఇంకా రకరకాలుగా దేవుళ్ళు ఒప్పేసుకుంటున్నాం మనం. మరి కన్యక దేవుడు పుడతాడు అంటే మనం ఒప్పుకోలేకపోతున్నాం. ఒక కుక్కలో దేవుణ్ణి కనుక్కుంటున్నాం మనం, ఒక పందిలో దేవుణ్ణి కనుక్కుంటున్నాం, ఒక ఆవులో దేవుణ్ణి కనుగొన్నాం, ఒక ఎలుకలో దేవుణ్ణి కనుగొన్నాం, ఒక ఏనుగులో దేవుణ్ణి కనుగొన్నాం. మరి కన్యక దేవుడు పుట్టాడు అంటే అది మనం ఆలోచన చేస్తే జరుగుతుంది అంటారు. ఇదంతా కూడా దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఆయన కన్యకకు జన్మించాలని కొన్ని వందల సంవత్సరాల క్రితమే నేను భూమి మీదకి కన్య గర్భమున జన్మిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దాని ప్రకారం ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మానవుల యొక్క పాపములను క్షమించుట కొరకు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. నువ్వు మట్టిలో దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, రాయిలో దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, చెట్టులో దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, పుట్టలో దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, లోకంలో జంతువులన్నిటిలో దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, నువ్వు కన్యక పుట్టిన దేవుణ్ణి వెతుకులాడడంలో ఏ తప్పు లేదు. గట్టిగా స్తోత్రం చెప్దాం. కన్యక గర్భమున కుమారుడు జన్మించెను. ఆ కుమారుడు మానవుల యొక్క పాపములను ఆయన
క్షమిస్తాడు. అయితే ఈ 2026వ సంవత్సరంలో నీ పట్ల ఒక నూతనమైన కార్యాలను దేవుడు జరిగించాలి అంటే 2025లో దేవునికి నువ్వు ఎంత వ్యతిరేకంగా ఉన్నావో ఆ వ్యతిరేకతను అంతటిని తీసివేసుకొని 2026లో ఆయనకు దగ్గర సంబంధం కలిగి నువ్వు జీవించాలి. అలా దగ్గర సంబంధంగా నువ్వు జీవించాలంటే మొట్టమొదట నీ ప్రక్కనున్న ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ప్రార్థించాలి. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయండి, లేవంటారా? ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళల్లో సమస్యలు ఉన్నాయి, ప్రార్థనకి వెళ్ళనటువంటి వాళ్ళల్లో సమస్యలు ఉన్నాయి, యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారిలో సమస్యలు ఉన్నాయి, యేసు ప్రభువును అంగీకరించే వారిలో కూడా సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని కుటుంబం లేదండి భూమి మీద. ప్రధానమంత్రికి సమస్య ఉంది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా సమస్య ఉంది, మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సమస్య ఉంది, ఎమ్మెల్యేలు కొన్ని సమస్యలు, ఎంపీలు కొన్ని సమస్యలు. సమస్యలు లేనటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరండి. ప్రతి ఒక్క వ్యక్తి సమస్యలు ఉన్నాయి. ఎరా లేవా సమస్యలు నీకు? దేవుడికి ఒక్కడికే లేవు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇలా కొత్త బట్టలు లేవు కదా నీకు, అదొక సమస్యే. ఈరోజు పాఠాలు రేపు పొద్దున అప్పచెప్పలేదు అనుకోండి, మాస్టారు కొడతాడేమో అని చెప్పి అదొక సమస్య. అవునా కదా మీకు? అవును చెప్పండి రా. పాస్ అవ్వకపోతే నెక్స్ట్ ఎగ్జామ్లో పాస్ అవ్వకపోతే వేరే సబ్జెక్ట్కి వెళ్ళలేదు, అది ఒక సమస్య. అంటే ఎన్ని సమస్యలు ఉన్నాయండి మానవుడికి. ఈ సమస్యలన్నిటిని మనం పోగొట్టుకోవాలంటే మనం దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండాలి. అందుకనే ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే ఒక మాట మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటి మాటకు ముందు 7వ వచనంలో చూస్తే 5వ వచనం కానీ చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, కోతుల్లే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులు తనకు ఆధారము చేసుకొంచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎవరు శాపగ్రస్తులట? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వండర్ఫుల్ మాట అండి ఇది, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత చాలామంది బయలుదేరారు. మా పెళ్ళిళ్ళకు రారు, మా సమర్థవంతులకు రారు, మా దినాలకు రారు, మా తద్దినాలకు రారు అని చెప్పి మన మీద చాలామంది మన కుటుంబస్తులు మనల్ని కొంచెం చులకనగా మాట్లాడుతూ ఉంటారు. మనము ఈ విషయంలో వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి కనుక ఆలోచన చేస్తే చాలా క్లుప్తంగా వారికి మంచి సమాధానం చెప్పవచ్చు. రాకూడదు అని చెప్పి బైబిల్ చెప్పట్లా, వెళ్ళకూడదని ఎక్కడ చెప్పట్లా. వాళ్ళ కార్యాలకు మనం వెళ్ళకూడదని మనకు ఎక్కడ కూడా చెప్పట్లే. వెళ్ళొచ్చు, పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు, తద్దినాలకు వెళ్ళొచ్చు, దినాలకు వెళ్ళొచ్చు, అన్నిటికీ వెళ్ళొచ్చు, తప్పేం లేదు ఇందులో. అయితే మనకంటూ ఒక గీటు గీసుకొని బ్రతకాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ వాళ్ళ యొక్క ఆచారాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో,
వాళ్ళ యొక్క సంస్కృతి ఏదైతే ఉందో మనము దానికి దూరంగా ఉండాలి, కానీ మనుషులకు దూరంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు లోకమును ఎంతో మరి ప్రేమించినటువంటి వారిలో నువ్వు నేనే ఉన్నామండి. లోకంలో ఉన్న ప్రజలందరూ ఉన్నారండి. దేవుడు ప్రేమిస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రేమించకూడదు? పెళ్ళిళ్ళకి ఎందుకు పోకూడదు? సమర్థవంతులకు ఎందుకు పోకూడదు? దినాలకి ఎందుకు పోకూడదు? అన్నిటికి వెళ్ళొచ్చండి, తప్పు లేదు అందులో. కానీ ఒక క్రమం ఉంది ఇక్కడ. నేను ఈ మధ్యకాలంలో కొంతమందిని నేను అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నటువంటి వారిని, భవానీ మాలలు వేసుకున్నటువంటి వారిని కొంతమంది నేను అడిగాను, మరి బాబు మీరు 40 రోజులు మీరు చక్కగా దీక్షలు చేస్తున్నారు, మరి ఎక్కడైనా సమర్థబంధులకు రమ్మంటే రారు మీరు, దానికి గల కారణం ఏంటని అడిగాను నేను. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు బహిష్టు ఉంటారు కదా, అంటే వాళ్ళు రక్తధారలతో ఉంటారు కదా, అది దేవునికి వ్యతిరేకమైనది, అక్కడికి వెళ్ళొద్దని చెప్పి మా గురువులు చెప్తున్నారు కాబట్టి మేము వెళ్ళట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది నాతో. అట్లాగనే మరి ఈ అయ్యప్పల భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడగా ఉంటారు కొంతమంది. మరి ఆ సమయంలో ఈ అయ్యప్ప భక్తులు వాళ్ళ ఇంట్లో కాకుండా మరి వాళ్ళని దూరంగా ఉంచి పీఠం దగ్గరకు రానికుండా వాళ్ళ దూరంగా ఉంచుతూ ఉంటారు. అలాగనే ఈ 40 రోజుల్లో వాళ్ళ నిష్ట నియమాల గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఏది నేను మాట్లాడలేదు. మరి బిర్యానీ పెడతానన్నా తినరు, నాటుకోడి మాంసంతో నేను పెడతానని అన్నా తినరు. వాళ్ళు అన్నది ఏంటంటే, నేను ఈ మాట నేను అనలేదనుకోండి, వాస్తవంగా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు నోటుకుంటా వచ్చే మాట ఏంటంటే, ఆ పాపం ఏదో నీకే ఉంటుంది. ఏమంటారు వాళ్ళు? అయ్యప్ప దీక్ష చేసేవాళ్ళు, ఆ పాపం ఏదో నీకే ఉంటుంది. మరి ఇప్పుడు మనము యేసు ప్రభు మాల ధరించాం. మనం నమ్మి బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు మాల ధరించినట్టేగా, యేసు ప్రభుతో మనం ఉన్నట్లేగా, యేసు ప్రభుతో మనము జీవిస్తున్నట్లేగా. మరి మనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి ఇక్కడ. మనం మనుషులతో సహవాసం వద్దని దేవుడు ఎక్కడా చెప్పలేదండి. మనుషులతో సహవాసం వద్దని చెప్పాడా దేవుడు? చెప్పలా. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఆదివారం మన విశ్రాంతి దినం రోజు మనకు ప్రార్థన జరిగిద్ది. వాళ్ళు వచ్చి కూర్చోగలుగుతారా? అయ్యప్ప మాలలు వేసుకునే వాళ్ళు కానీ, ఇంకా రకరకాల భక్తులు చేసేవాళ్ళు కానీ దేవుని మందిరంలోకి వచ్చి మాతో కలిసి దేవుని ఆరాధన చేయండి అంటే వాళ్ళు చేయగలుగుతారా? అంటే వాళ్ళకు కొన్ని నియమాలు ఉన్నాయి. మనల్ని అవసరమైతే బయట కలుస్తారు, మనతో బయట మాట్లాడతారు, కానీ దేవుని మందిరం లోపలికి వారు ప్రవేశించరు. అంటే ఇక్కడ ఒక ఆలోచన చేద్దాం మనం. ఇక్కడ వాళ్ళకే ఈ 40 రోజులు చేసే వాళ్ళకి అన్ని నియమాలు ఉన్నప్పుడు, బైబిల్ అంటూ మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఒకటి ఉంచాడు. ఇదిగో నువ్వేం చేయాలో ఏం చేయకూడదు అనేది ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకి రాయబడింది. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. మనం దేవుని చూసామండి? నేను చూడలేదండి. చూశాడు అని చెప్పుకున్నవాడు అబద్ధికుడు. మాకు దేవుడు కనబడ్డాడు అనేటువంటి వాడు అబద్ధికుడు. మేము దేవుణ్ణి చూసామనేటువంటి వాడు అబద్ధికుడు. మీరు ఇందాక అన్నారే తల ఎత్తి మీద నుంచి టచ్ అంటే పడిపోతుందని, బైబిల్లో ఉందా? అక్కడ ఉందా బైబిల్లో? బైబిల్లో లేని దాన్ని కనుక నువ్వు ప్రకటిస్తే ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం తెలుసా మీకు? కావచ్చును చూడండి, 242 పేజీ. పదకొండవ వచనం. అన్యాయం చేయవాడు ఇంకను
అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడిని ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటాడు. అలాగనే 18వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22:18. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా నువ్వు కలిపి నీ ఎడలా, డోంట్ టచ్ మీ, టచ్ చేసి నువ్వు పడేయబాకు దయచేసి. నువ్వు అబద్ధికుడు అవుతావు. ఈ పడేసే వాళ్ళందరూ కూడా దురాత్మల చేత నింపబడి ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మ వాళ్ళలో ఉండనేరదు. తర్వాత కొంతమంది షాలి బాలిక రకరకాల భాషలతో మాట్లాడుతూ ఉంటారు, ఇది ఆత్మ వచ్చినట్లుగా. బైబిల్లో ఉందా ఆ మాట? బైబిల్లో ఉందండి. వాడు గనక భాష మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ ఏమన్నాడు? ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములు ఏదైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములు పరిశుద్ధ పట్టణంలో వాళ్ళకి పాలు పండ్లు లేకుండా చేస్తాడు. ఈ కచ్చీఫ్ వ్యవహారాలు, ఈ టచ్లు, ఈ మూర్ఖపు భాషలు, ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి ఏవి కూడా కావండి. వాక్యం వినుట వలన విశ్వాసము కలుగుతుంది. తప్పులేదు, వాక్యం అంత మట్టుకే. దేవుడు నీ పట్ల కార్యాలు జరిగించాలన్నదే దేవుని ఉద్దేశం కాబట్టి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అయితే నువ్వు ఎలా ఉండాలి? నీ ఏ విధంగా ఉండాలి? 24 గంటలు ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చుంటే, సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే, నీ సొంత పనులు నీ ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే మరి దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? ఆయన పని చెయ్యవద్దు అనలేదు ఇక్కడ. దేవుడు పని చేయమన్నాడు. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా దానికి కులవృత్తులతో సంబంధం లేదు. ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాలలో ఈ కటింగ్లు చేసేది ఎవరో తెలుసా? ఎక్కువగా మనకెళ్ళి నాయ బ్రాహ్మణ్స్. కానీ అక్కడ విజయవాడ సిటీలో చూస్తే ఎవరు ఎటువంటి వాళ్ళు చేస్తారో కూడా, ఆ వృత్తిని ఎవరు ఎలా నేర్చుకుంటారో కూడా తెలియదండి. ఇలా వడ్రంగి పని వడ్ల వారే చేస్తున్నారా? అందరూ చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? మీకు ఏ పని చేతనైతే ఆ పని చెయ్యండి. చేతులు నీ కష్టార్జితం, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అంటే దేవునితో కలిసి నడిచే మంచి మనసు ఉండాలి నీకు. ప్రతి విషయంలో దేవునితో నువ్వు నడువు, తప్పులేదు ఇందులో. ఉదయం లేచావు మంచం మీద నుంచి, కొంచెం నోరు నీడతో పుక్కిలించుకో. 4 గంటలకు లే, ఎందుకంటే అప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు మనకి. హబక్కు గ్రంథంలో ఏమంటాడు? మీరు వేకువ జామునే, అంటే 3వ జాము, అప్పుడు మనకి ఏ డిస్టర్బెన్స్, అసలు 3ంటికి లేకడం ఇంకా మంచిది. 3 గంటల నుంచి ఒక 4 గంటల వరకు ప్రార్థన చేసుకోవచ్చు. మళ్ళీ 4 కాడ నుంచి 5-6 గంటల వరకు పడుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. వేకువజామున లేచి వర్షము కుమ్మరించబడినట్లుగా దేవుని సన్నిధిలో నీ ఆత్మ కుమ్మరించి ప్రార్థన చేసుకో. ఈరోజు నీకు ఏ అవసరతలు అయితే ఉన్నాయో దేవుడు ఆ అవసరాలన్నిటినీ తీర్చేదానికోసం దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయి. టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన, మంచినీళ్ళు తాగేటప్పుడు ప్రార్థన, ఏదైనా కూలి పనికి వెళ్ళావు నువ్వు, ఆటో ఎక్కేటప్పుడు చిన్న ప్రార్థన, దిగినప్పుడు ఒక చిన్న ప్రార్థన, అక్కడ పొలంలో పనికి వంగుతున్నప్పుడు ఒక ప్రార్థన, మరలా నువ్వు లేచేటప్పుడు ఒక ప్రార్థన, ఇంటికి వచ్చేటప్పుడు ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన ఈ మనసులో, ఇంటికి వచ్చాక ఒక ప్రార్థన. ఎంత ప్రార్థన చేయొచ్చు అంటే దేవునితో నడవటం అంటే మామూలు విషయం కాదండి. నడవాలి దేవునితో గడపాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి.
దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం ఉండాలి ప్రియమైనటువంటి వారులారా. ఇక్కడ ఏమన్నాడు? మనకంటూ కొన్ని నియమాలను దేవుడిచ్చాడు. ఆ నియమముల ప్రకారం మనము ఎంతమంది ఎన్ని చెప్పినా ఆ నియమాలకు మనం కట్టుబడి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా యొద్ద నుండి తొలగించువాడు శాపగ్రస్తుడు. స్నేహం చేయొద్దని నేను చెప్పను. భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి భారతీయులందరూ మన సహోదరులు. మన పగవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. నేను అందరితో మాట్లాడతా. నాతో మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గేసి మాట్లాడరు, కానీ నేను అందరితో మాట్లాడతా. ఎందుకని? నేను ఫ్రీగా ఉంటా, నేను సరదాగా ఉంటా. అందరితో మాట్లాడాలి, మనం అందరి కోసం ప్రార్థన చేయాలి, అందరినీ ప్రేమించాలి. ఏ మతం అని ఏ కులం అని లేదు మనకి ఇక్కడ. అన్ని మతాలు ఒకటే మనకి. కానీ మన మార్గంలో మనం నడుచుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం మనం నడుచుకోవటమే దేవుని చిత్తమై ఉన్నది. కొంచెం ముందుకు వెళదాం. వాడు ఎడారిలో ఆరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చవటి భూమి యందు నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నేను చెప్పాను కదా, మనము లోకంలో మనం స్నేహం చేయకూడదని లేదు ఇక్కడ. పెళ్ళిళ్ళకి పోవాలనుకుంటే పెళ్ళిళ్ళకి పోండి, సమర్థ బంధువులకు వెళ్ళాలంటే సమర్థ బంధువులకు వెళ్ళండి. ఏమండి, ఎవరైనా చనిపోతే దినాలకు పిలిస్తే దినాలకు వెళ్ళండి, తప్పులేదు ఇందులో. నీకు ఒకవేళ భోజనం చేసే విషయంలో నీకు కొంత అభ్యంతరకరంగా నీ మనస్సుకు అనిపిస్తే తినకుండా వచ్చే, తప్పులేదు ఇందులో. ఒకవేళ నీకు ఎలాంటి అభ్యంతరం లేదు, నాకు ఇలా తింటే ఏమైంది? పేతురు పత్రికలో ఏమన్నాడు? మీరు ప్రార్థన చేసినవన్నీ కూడా పరిశుద్ధపరచబడునని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగనే మరి పేతురు రాసినటువంటి పత్రికలో కొర్నేలితో మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడు? ఈ నిషిద్ధమైనవి అని చెప్తాడు. అక్కడ కూర్చో, వెళ్దాను, కూర్చో. ఏం చేస్తా ఇంటికి పోయి విను మాటలు, దేవుని మాటలు. నిషిద్ధమైనవి ఏవైనా ఉంటే అవి నాకు వద్దు ప్రభు అంటే, నేను పవిత్రపరిచినవి నువ్వెవడివి నువ్వు నిషిద్ధం అంటావు? నేను పవిత్రపరిచే ఇక్కడ నువ్వు తినమంటాడు. అప్పుడు అక్కడ కొర్నేలి తింటాడు. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది పవిత్రపరచబడుతుందని గనక నీవు నమ్మితే తప్పకుండా తినండి, ఏం కాదు. ఒక వ్యక్తి తినడం వల్ల అపవిత్రపరచబడడు, దేవుని వాక్యం చెప్తుంది. ఒక వ్యక్తి తినడం వల్ల అపవిత్రపరచబడడు, ఇది దేవుని వాక్యం చెప్తుంది. రిఫరెన్స్లతో ఎన్ని కావాలో దాన్ని చెప్తాను నేను. రిఫరెన్స్లు నీకు, నాకు భయమేగా. బైబిల్ గ్రంథంలో ఇందాక ఏం చదివా? ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యములు ఏది తీసివేయకూడదు, ఏది కలపకూడదని బైబిల్ చెప్పిందా లేదా మనకి? మరి చెప్పేటప్పుడు నేను కూడా జాగ్రత్తగా ఆచరించాలి, ఈ విషయాలు జాగ్రత్తని కలిగి ఉండాలిగా. మరి నేను నా ఇష్టానుసారంగా నేను బోధించాను అనుకో, దేవుడు శాపాలన్నీ నా మీదకి రానియడంటవా? ఖచ్చితంగా రానిస్తాడు. ఒకవేళ నువ్వు వెళ్ళిన కాడ నువ్వు తినాలనుకుంటే ప్రార్థన చేసుకుని తిను, తప్పులేదు. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం, టిఫిన్ కట్టించుకొస్తున్నాం పొద్దున్నే. ఎక్కడది అది? వాడు ఏం చేస్తాడు? పొద్దున్నే లేచి వాడు ఒక ఇడ్లీయో ఆ బొమ్మల వాళ్ళ విగ్రహాల దగ్గరికి పెట్టి, వాళ్ళకి ఇష్టదైవమైనటువంటి అక్కడ పెట్టి, ఒక సాంబ్రాణి కడ్డి వెలిగించి, ఒక హారతి వెలిగించి, ఆ తర్వాతనే మనకు అమ్ముతున్నాడా లేదా? మరి బస్సు డ్రైవర్ బస్సు ఎక్కించుకునేవాడు ఏం చేస్తాడు? వాడు పూజ చేసిన తర్వాతనే బస్సు బయటకు వస్తుంది. అంటే ఇక్కడ బాగా మనం ఆలోచన చేయవలసింది, మనం ఏదైనా తిన్నా తాగినా
ప్రార్థన చేసుకొని తింటే అది పవిత్రపరచబడుతుంది. విగ్రహాల దగ్గర కోసింది ఒకవేళ ఏదైనా ఉంటే, ఉదాహరణకి మనకి చాలా గుళ్ళు ఉన్నాయి భారతదేశంలో. అక్కడ మొక్కుబడులు ఉంటాయి కొంతమంది హిందూ సోదరులకి. నువ్వు వెళ్ళవాకు, తప్పులేదు, అందులో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? అది నీ కంటి ముందు కనబడుతుంది అక్కడ. దాని విషయంలో దేవుడు అభ్యంతరం చెప్తా ఉన్నాడు. వెళ్ళవాకు, తప్పే ఉంది ఇందులో. ఒకళ్ళు వెళ్ళినా సరదాగా నలుగురితో గడిపి మళ్ళీ వెనక్కి వచ్చేసే తప్పే ఉంది ఇందులో. ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఇలాగ మనం కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి మనం ముందుకు అడుగేస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల ఆయన కార్యాలు జరిగించే దేవుడు ఈరోజు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువ ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. నువ్వు దేవునితో దగ్గరగా ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు నీ పట్ల ఆయన జరిగించాలనుకుంటున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగలిగినటువంటి వాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి, 10వ వచనం చూడండి, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరిశోధించువాడను. మనల్ని పరిశోధించేది ఎవరో? దేవుడు పరిశోధిస్తున్నాడు. మనం దేవునితో ఎంత దగ్గరగా ఉంటే దేవుడు అంతగా మనల్ని దీవించే దేవుడు. మరి ఇప్పుడు మనము ఒక క్రొత్తగా ఆలోచన చేద్దాం. ఈ రోజు నుంచి ఒక క్రొత్తగా ఆలోచన చేద్దాం, క్రొత్త తలంపులతో ఉందాం, క్రొత్త ఉద్దేశాలతో ఉందాం. మన జీవితంలో మనం ఎదగటానికి దేవుడు ఎన్నో మార్గాలు, ఎన్ని ప్రసంగాలు వినుంటాం మనం, ఎంతమంది దైవజనుల దగ్గర దేవుని వాక్యం విన్నాం, పొద్దున్నే టీవీ పెట్టుకొని వింటున్నాం, చక్కని పాటలు వింటున్నాం, ఇట్లా మైకుల ద్వారా సువార్త అందించబడుతుంది. కానీ నువ్వు ఎంత విన్నా ఏం చేసినా నీలో సరైనటువంటి మార్పు లేదనుకోండి, ప్రయోజనం ఏమైనా ఉందంటారా? ఎన్ని విషయాలను దేవుడు మనకి ఈరోజు బయలుపరిచాడు, బోధించాడు మన పట్ల. వీటన్నిటినీ ఇందులో నీకు ఏది ఇష్టంగా మాట ఉందో ఆ మాటను పట్టుకొని మనం జాగ్రత్తగా మన నడకను ముందుకు కొనసాగినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన దీవించి ఆశీర్వదించే దేవుడు. ఈ మాటలు దీవించి దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.